నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా చిత్రం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 30, 2025న రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సో 2010లో విడుదలైన ఈ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొంది అప్పట్లో మిశ్రమ స్పందన పొందినప్పటికీ కాలక్రమేణా కల్ట్ క్లాసిక్గా మారిపోయింది. సో దాంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో ఉత్సాహంగా థియేటర్లకు కూడా తరలి వెళ్తూ ఉన్నారు. సో దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్స్తో అయితే దూసుకెళ్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్ రిలీజ్ రికార్డ్ని అందుకోలేకపోయిందని అయితే చెప్పాలి. సో కలేజా తొలి రోజు 4.22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో రెండో అత్యధిక రిలీజ్ ఓపెనింగ్లో అయితే నిలిచింది. సో కలేజా రిలీజ్ తొలి రోజు అయితే 4.22 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టగా సో ఈ సంఖ్య తెలుగు సినిమా రిలీజ్లో కూడా రెండో అత్యధిక ఓపెనింగ్గా నిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రిలీజ్ తొలి రోజు అయితే 6.75 కోట్ల గ్రాస్తో రికార్డును అయితే కొనసాగిస్తూ వస్తుంది. ఇక కలేజా రిలీజ్ బుక్ మై షో ద్వారా ఇప్పటికే 2,26,000 టికెట్స్ అయితే సేల్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఇది తెలుగు రిలీజ్లో టాప్ 3లో నిలిచింది. సో ఈ చిత్రం మహేష్ బాబు రిలీజ్లో మురారి 8.90 కోట్ల రూపాయలు, ఆ తర్వాత మళ్ళీ ఇదే రెండో అత్యధిక కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే కలేజా రిలీజ్కు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా 3.25 కోట్ల రూపాయలు, అలాగే 1,10,000 టికెట్స్ కూడా సేల్ అయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే 2010లో విడుదలైన కలేజా చిత్రం మహేష్ బాబు, అనుష్క శెట్టి జంటగా నటించిన ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అనే చెప్పాలి. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ కావచ్చు, మణిశర్మ సంగీతం కావచ్చు, మహేష్ బాబు స్టైలిష్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఈ చిత్రాన్ని అభిమానులకు బాగా దగ్గరయ్యేలా గుర్తుండిపోయేలా చేశాయని చెప్పొచ్చు. సో అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నార్మల్గా సోసోగా ఆడినప్పటికీ సో టీవీలో కావచ్చు, డిజిటల్ ప్లాట్ఫామ్లో కావచ్చు, ఈ చిత్రం అయితే అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పాలి. సో ఒక మహేష్ బాబులో ఒక కామెడీ యాంగిల్ని తీసుకొచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కలేజా మూవీ అనే చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రికార్డు మాత్రం దాటలేకపోయాడు. సో దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మావాడు రాజకీయాల్లో వెళ్ళినంత మాత్రాన టాలీవుడ్కి దూరం అయ్యారని అనుకుంటున్నారా? సో అదే ఫ్యాన్స్, అవే రికార్డ్స్, ఆల్ టైమ్ పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి.